Welcome to all the Rotarians of Andhra Pradesh and Telangana and the Guntur district, Guntur and Prakasham. Yeah. In fact, I have been associated with the activities of Rotary Club. I mean, even in Maharashtra also, I used to be part of the Rotary activities. I found it's an organization which has a very dedicated vision of serving the society. I mean, I could see a lot of activities. In fact, Vadlamani Ravi Garu, he was, I think, district governor here. Yeah, and also, in fact, his passion for giving benches to the schools is phenomenal, and we are also a beneficiary in that. We got about 250 benches to our school where I have studied in Srisalem. So that is, I mean, I am also a beneficiary, and also it gives me an immense pleasure in coming here and addressing all of you. I am told that Rotary has taken an initiative, and they want to discuss on what as elders we can do for the youth. This is what is the topic that is told to me. పెద్దలుగా మన యువతకు మనం ఏం చేయగలము అన్న విషయాన్ని ఈరోజు చర్చించుకుందామన్న అది ముఖ్య చర్చనీయాంశంగా ఈరోజు పెట్టుకున్నారని నాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దాని గురించి నాకున్న అనుభవాలు, అదేవిధంగా నేను ఇంతవరకు ఒక 10-11 లక్షల మంది యువతను కలవడం జరిగింది. వాళ్ళలో పెద్దవాళ్ళ నుంచి మాకేం కావాలన్న వాళ్ళ కోరికలు, వీటినన్నింటినీ కలిపి ఒక కొంతసేపు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. తెలుగులో మాట్లాడచ్చు కదండి? ఓకే ఓకే రైట్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఈ విషయంగా మనం మన పిల్లలకు లేకుంటే మన యువతరానికి ఏం చేద్దామన్న మీ ఆలోచనలతో నేను కూడా ఏకీభవిస్తాను. ఎందుకంటే కొద్ది సంవత్సరాలలో ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కన్నా ఎక్కువ మంది యువత ఉండబోతున్న దేశం భారతదేశం. 2025వ సంవత్సరానికి భారతదేశం యొక్క సరాసరి వయస్సు 29 సంవత్సరాలు కాబోతుంది. అదే సంవత్సరంలో మీరు అమెరికా తీసుకుంటే అమెరికా యొక్క సరాసరి వయస్సు 48 సంవత్సరాలు కాబోతోంది. యూరోప్ దేశాలు తీసుకుంటే 43 సంవత్సరాలు, జపాను, చైనా ఈ దేశాల వయస్సు తీసుకున్నా కూడా అక్కడ కూడా 40కి పైబడే ఉంటుందన్నమాట. 2 దశాబ్దాల క్రితం చైనా దేశానికి కూడా ఇటువంటి అవకాశమే వచ్చింది. 2 దశాబ్దాల క్రితం చైనాలో కూడా 28-29 సగటు వయస్సు వచ్చిందనమాట. ఈ 20 సంవత్సరాలు చైనాలో దేశస్థులు, చైనాలో ఉన్న వాళ్ళు వాళ్ళ సాధన, అదేవిధంగా వాళ్ళ విద్య, ఆ తర్వాత వాళ్ళ కృషిని అంతా సమీకరించి ఇప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద ఎకానమీగా చైనా తయారైందనమాట. ఎందుకంటే అప్పటి ఉన్న అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. అటువంటి అవకాశమే మన భారతదేశానికి కూడా వస్తుంది. అది మొదలైందనమాట. ఇప్పటి నుంచి ఒక 7-8 సంవత్సరాల్లో మన భారతదేశానికి కూడా ఆ విధమైన అవకాశం రాబోతుంది. కాబట్టి అటువంటి అవకాశం వస్తున్నప్పుడు మనం చూస్తూ వీ కెనాట్ సిట్ లైక్ స్పెక్టేటర్స్. మనం కేవలం ప్రేక్షకులుగా మాత్రమే మనం ఉండిపోయామంటే మన ముందు వెళుతున్న మన అవకాశాలని మనం చేజిక్కించుకోవాలన్నమాట. అది దట్ ఈస్ వాట్ వెన్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాబ్ ది ఆపర్చునిటీస్. అవకాశాలను అలా వదిలేస్తే అవి అలా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు జీవితంలో ఏదో ఒక విజయాన్ని సాధిస్తారన్నమాట. అటువంటి శుభ సంకల్పంతో రోటరీ క్లబ్ మీరు ఏ విధమైన ఈ నిర్ణయం తీసుకున్నారో, ఈ డిస్ట్రిక్ట్ గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఇట్స్ ఎ కరెక్ట్ డెసిషన్, ఇట్స్ ఎ రైట్ డెసిషన్. మనం కూర్చొని ఎక్కడో మాట్లాడుకోవాలన్నమాట. ప్రతి విషయాన్ని మనం మౌనంగా ఉంటే ఏ విధమైన మార్పు రాదు. అందుకనే నెపోలియన్ బోనాపార్టీ అన్నారు, మంచివాళ్ల మౌనం దుర్మార్గుల ఆక్రందనల కన్నా దేశానికి ప్రమాదకరం అన్నారు. మంచివాళ్ళు ఎప్పుడు మౌనంగా ఉండకూడదన్నమాట. మంచివాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టాలి. మనం మంచివాళ్ళు మౌనంగా ఉండిపోతే దుర్మార్గుడు వాళ్ళు ఆక్రందనలు చేసుకుంటూ వాళ్ళు సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తారన్నమాట. అందువల్ల మంచి వాళ్లను మాట్లాడించగలగాలి. అది మన దేశానికి కావలసిన మొదటి మెట్టు. కాబట్టి ఆ విధమైన ఆ మార్గంలో ఈరోజు రోటరీ
డిస్ట్రిక్ట్ గుంటూరు అండ్ ప్రకాశం మీరు చేస్తున్న కృషి, ఎందుకంటే ఇంతమంది మేధావులు ఇంతమంది అనుభవజ్ఞులు ఒక చోట కలిసిన తర్వాత ఒక మేధోమదనం జరుగుతుందన్నమాట. ఇట్ విల్ బి చర్నింగ్ ఆఫ్ ఐడియాస్. అందులోంచి సమ్ సొల్యూషన్స్ విల్ డెఫినెట్లీ కమ్. కాబట్టి వాటిని మళ్ళా మనం ఏ విధంగా మనం ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఏ విధంగా మనం ఆచరణలో పెట్టాలన్నది మనం ఈరోజు కనుక ఈ 2 రోజుల 3 రోజుల కాన్ఫరెన్స్ తర్వాత లెటస్ కమ్ అవుట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. ఈరోజు నేను మాట్లాడతాను, ఐ థింక్ చాగంటి గారు మాట్లాడుతున్నారు, మీతో సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఈ విధంగా వేరు విషయాలలో వేరు ఫీల్డ్స్లో అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళ అనుభవాలను మనం క్రోడీకరించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని లెటస్ కీప్ ఇట్ యాజ్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ 5 years 6 years 7 years. ఇది ఖచ్చితంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ స్టార్టింగ్ పాయింట్. సమ్వేర్ somebody should start. I am very glad that you people have started and you have taken this initiative and you are showing the path. You are showing the path to the other people also. I am extremely happy because కలాం గారు ఎప్పుడు అంటూ ఉంటారంటే వీ హ్యావ్ టు ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఒక అద్భుతం కోసం మనం ఎప్పుడు పాటుపడాలి అంటారు ఆయన. ఇప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అరౌండ్ అస్ అంటాడు. ఆ విధంగా మీరు ఈరోజు రోటరీ క్లబ్ గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అరౌండ్ దెమ్ బై ఆర్గనైజింగ్ దిస్ మీటింగ్ అండ్ బై అరేంజింగ్ దిస్ చర్నింగ్ ఆఫ్ ఐడియాస్. దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని, దీని నుంచి వచ్చిన విషయాలను మనం ఒక యాక్షన్ ప్లాన్గా తయారు చేసుకొని మనం ముందుకు వెళదామని అనుకుంటున్నాం. ఎందుకంటే 2000 సంవత్సరాల పూర్వం మీరు చూస్తే ఆది శంకరాచార్యులు కేవలం 4 శిష్యులకు మాత్రమే ఆయనను సన్యాసం ఇచ్చి ఆయన మొత్తం దేశమంతా తిరిగి దేశంలో మార్పు తీసుకురావడానికి కోసం ఆయన ప్రయత్నించారనమాట. ఆయన ఏమనుకున్నారంటే 4 శిష్యులతో నేను దేశాన్ని మార్చగలను అని ఆయన అనుకున్నారు 2000 సంవత్సరాల క్రితం పూర్వం. అదేవిధంగా మనం భారతంలో కూడా చూస్తే కుంతి 5 పిల్లలను తయారు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి మన ఆలోచన విధానాల్లోనూ అదేవిధంగా 100 మంది ఉన్న కౌరవులను వాళ్ళ సైన్యాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నది 5 నేను ఎలా చేయగలను అన్నది మన ముందు ఒక ఉదాహరణగా ఆవిడ ఉంచిందన్నమాట. అదేవిధంగా స్వామి వివేకానందుల వారిని తీసుకుంటే ఆయన ఏమన్నారంటే ఇనుప శరీరాలు ఉక్కు నరాలు ఉన్న 100 మంది యువకులను నాకు ఇవ్వండి, దేశాన్ని ఒక రోజులో మారుస్తాను అన్నాడు స్వామి వివేకానంద అన్నమాట. అంటే 4, ఆ తర్వాత 5, ఆ తర్వాత 100 మంది వివేకానందుల వారు అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం అప్పుడు కాలంలో వివేకానందుల వారు 100 మంది కోసం ఎదురు చూస్తున్న కాలంలో భారతదేశం జనాభా 25 కోట్లు ఉండేది. ఇప్పుడు అది 125 కోట్లు అయింది. కాబట్టి మన ఇమీడియట్ మన కర్తవ్యం ఏంటంటే మనము యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆర్మీ ఆఫ్ యూత్. అది మన కర్తవ్యం అన్నమాట. మనం ఒక గొప్ప సైన్యాన్ని మనం అంతా కలిసి తయారు చేయాలన్నమాట. ఈరోజు మన ఎంటైర్ తెలంగాణ అండ్ గుంటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ 3150 వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనమంతా కలిసి ఒక గొప్ప యువతరాన్ని తయారు చేయడం మన ముందు ఉన్న ఒక గొప్ప లక్ష్యం అన్నమాట. అందువల్ల 4, 5, 100 మంది ఇప్పుడు ఒక సైన్యాన్ని మనం తయారు చేయాలి. ఆ సైన్యం ఎక్కడుంది అని మనం ఆలోచిస్తాలి అన్నమాట. ఎక్కడ ఉంటుంది ఈ సైన్యం? మనమంతా సైన్యాన్ని తయారు చేయాలంటే ఈ సైన్యం ఎక్కడున్నారు, ఈ సైనికులు ఎక్కడున్నారు అంటే ఈ సైనికులు మన ఇంట్లోనే ఉన్నారని నేను చెప్తాను అనమాట. ఆల్ దీస్ ఆర్మీ ఈజ్ ఇన్ అవర్ హౌసెస్ ఓన్లీ. మన ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆర్మీ సదస్సులు ఉన్నారు. వీళ్ళను మనం తయారు చేస్తే మనమందరం, మీరు ఒక 1000-1200 మంది ఉన్నారు ఇక్కడ. మీ ఇంట్లో ఒక ఆన్ యావరేజ్ 2 పిల్లలు ఉన్నారనుకుందాం. అంటే 2400 సైన్యాన్ని మనం ఈ 3 రోజుల తర్వాతే తయారు చేయడం మొదలు పెట్టవచ్చు అన్నమాట. ఆ విధంగా ఈ 2400 సైన్యం అలా అలా పెరిగిపోతూ ఒక భారతదేశం అంతా ఒక విధమైన సైన్యాన్ని మనం తయారు చేయగలగాలన్నది ఈ కాన్ఫరెన్స్ కానీ ఈ ఐడియా కానీ. అందువల్ల కానీ ఏమవుతుందంటే మన పిల్లల దగ్గరికి మనం వెళ్తే ఈ మధ్య జనరేషన్ గ్యాప్ అంటున్నారు వాళ్ళు. జనరేషన్ గ్యాప్, మా విషయాలు మీకు తెలియవు అంటారు మన పిల్లలు. పిల్లలతో మాట్లాడడం కష్టమైపోతుంది. ఈ విధంగా మనకు మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. పెద్దలకి పిల్లలకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు మాట వినట్లేదు, మనం వాళ్ళని అడ్వైస్ చేయబోతున్నాం. మనం చిన్నతనంలో ఉన్న విషయాలు వాళ్ళు చెప్పేదానికి మనం ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు అంటారు మీ కాలం వేరు మా కాలం వేరు. కాబట్టి ఈ విధమైన సంఘర్షణలో మనం ప్రతి ఒక్కరూ ఉంటాం. ఐ థింక్ యు అగ్రీ విత్ మీ.
ప్రతి ఒక్కరూ ఈ విషయంతో ఏకీభవిస్తారు నాకు. కాబట్టి ఈ జనరేషన్ గ్యాప్ని మనం ఏ విధంగా అధిగమించాలన్నది ఈరోజు మనం మాట్లాడాల్సిన విషయం. నేను అందుకనే మొన్నటి నుంచి ఈ మీ డిస్ట్రిక్ట్ 3150 వాళ్ళు ఇన్వైట్ చేసినప్పటి నుంచి నేను దీన్ని స్టడీ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఎందుకు ఇలా అవుతోంది, దాని గురించి కొంచెం స్టడీ చేద్దామని చెప్పేసి చేస్తుంటే నా దృష్టికి వచ్చిన 3 విషయాలు ఏంటంటే, వాట్ ఆర్ ది పాయింట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. మన ఇద్దరి మధ్య, అంటే పెద్దలు పిల్లల మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ తయారవుతుందంటే దానికి నాకు 3 T's కనపడ్డాయి. 3 T's. మొదటిది వచ్చేసి టాలెంట్. దాని గురించి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. సపోజ్ మన ఇంట్లో మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంట్లో మనం కర్టన్స్ కొనుక్కోవాలి, అదేవిధంగా మన సోఫాలకు కవర్లు వేసుకోవాలి. వీటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటూ ఉంటున్నాం అన్నమాట. ఆ డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు మన ఇంట్లో పనిచేసే మనిషి ఒకతను వచ్చి చెప్తాడు, సార్ ఆ కలర్ బాగుండదు, వేరే కలర్ మనం తీసుకుందాము అని. మీరు అగ్రి అవుతారా దానికి? యూ విల్ నాట్ అగ్రి. ఎందుకంటే మనం ఇంతగా మనం చదివి ఈ విధంగా చేసుకొని మన ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి వచ్చి మనం కలర్ సెలెక్షన్ చేసుకుంటే వై హీ ఈజ్ ఇంటర్ఫియరింగ్, వాడికి ఆ టాలెంట్ లేదని చెప్పేసి వాడిని పక్కన పెట్టేస్తాం మనం. అదేవిధంగా మీరు ఈ సోఫా కవర్ కానీ ఈ కర్టన్ క్లాత్ కానీ కొనుక్కోవడానికి మీరు ఎప్పుడైతే ఆ దుకాణానికి వెళ్తారో ఆ దుకాణంలో కూడా ఒక మనిషి పనిచేస్తుంటాడు. ఆ మనిషి మీరు సెలెక్ట్ చేసిన కలర్ చూసి, సార్ ఈ కలర్ అంత బాగుండదు, ఎందుకంటే మీ టైల్స్ కలర్ వేరేగా ఉంది, మీ సరౌండింగ్స్ కలర్ వేరేగా ఉంది, కాబట్టి దీని బదులు మీరు ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి అనగానే మీరు ఆలోచనలో మొదలు పెడతాడు. మీ ఇంట్లో చేసేవాడు పనివాడే, ఆ షాపులో చేస్తున్నవాడు కూడా పనివాడే. కానీ ఆ షాపులో పనిచేస్తున్న వాడిని మీరు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే వాడు ఈ రంగంలో నిష్ణాతుడు. కాబట్టి వాడి సలహాను మనం తీసుకొని మనం ఇంటిలో చర్చించిన విషయము కలరు మొత్తాన్ని వదిలేసి ఫైనల్గా వాడు సజెస్ట్ చేసిన కలర్ మనం కొని అవి మనం ఇంటికి తీసుకొస్తాం అన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ టాలెంట్. ఏ మనిషికైతే టాలెంట్ ఉందో ఆ రంగంలో ఆ మనిషి మాట్లాడితే ఎదుటివాడి మీద ప్రభావం కనబడుతుందన్నమాట. ఇప్పుడు మనకు మన పిల్లల మధ్య ఉన్న గ్యాప్ ఏంటంటే, దే ఆర్ సీయింగ్ యూ నాట్ యాజ్ టాలెంటెడ్ టు గివ్ దెమ్ అడ్వైజెస్. మనం ఎలాగైతే మన ఇంటి మనిషిని మనం నీకేం తెలియదని వదిలేసామో, హీ ఈజ్ ఆల్సో లుకింగ్ ఎట్ అస్ లైక్ దట్. మీరు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేషన్ చేశారు, ఆ తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు వేరే వేరే సబ్జెక్ట్స్ ఉన్నాయి, వేరే వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి గురించి మీకు తెలియదు. కాబట్టి దిస్ ఈజ్ వేర్ ది ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ కమ్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్ టు ది పేరెంట్స్. కాబట్టి ఈ విషయంలో మనకు కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండాలంటే what we need to do is we need to improve our talent in various issues. So the first reason or the first area of conflict, first T is talent. రెండవది వచ్చేసి సెకండ్ T is that is called target. ఈరోజు మీరంతా ఈ సమావేశానికి వచ్చారు ఎందుకంటే మీ అందరూ అనుకుంటున్నారు ఈ సమావేశమైన తర్వాత ఏదో ఒకటి ఫైనల్గా మనం నిర్ణయించుకుంటాం, దానివల్ల మా పిల్లలను మేము ఉద్ధరిస్తామన్నది అందరూ మీరు ఏకీభవించారు కాబట్టి ఈరోజు వచ్చారు. సో యూ ఆల్ హ్యావ్ ఎ టార్గెట్. మీరందరికీ ఒక టార్గెట్ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ గారు అబ్బాయి ఇంజనీర్ అవుతారు, ప్రొఫెసర్ గారు అబ్బాయి ప్రొఫెసర్ అవుతాడు, రాజు కొడుకు రాజు అవుతాడు. ఆ విధమైన భావనలో మన పూర్వ సమాజం ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్ గారి అబ్బాయి వాడు సెలూన్ పెట్టాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు కీప్ ఎ సెలూన్, కొత్త హెయిర్ కట్, హెయిర్ స్టైల్స్. ఇంజనీర్ అబ్బాయి హీ వాంట్స్ టు బికమ్ ఎ షెఫ్ ఇన్ 5-star హోటల్. ఒక 5-star హోటల్లో వంటవాడు కావాలనుకుంటున్నారు అనమాట. కాబట్టి వాళ్ళ టార్గెట్లు వేరు, మన టార్గెట్లు వేరు. కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ అనదర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కాబట్టి దేర్ టార్గెట్ ఈజ్ డిఫరెంట్ అండ్ అవర్ టార్గెట్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, నాన్న నీకు నా విషయంలో మీకేం తెలియదు, నేను వెళ్ళి 5-star హోటల్లో ఉన్న మెయిన్ షెఫ్ని కలవాలి, మీకు వీలవుతే వాడితో నాకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేయించండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది సెకండ్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, సెకండ్ టీ. థర్డ్ టీ వచ్చేసి ఏంటంటే టెక్నాలజీ. ది థర్డ్ టీ ఈజ్ టెక్నాలజీ. మనం అంటాం మా టైంలో టీవీ లేదు, మా టైంలో ఫోన్లు ఉండేవి కావు, మేము రోజు స్కూల్కి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వచ్చేవాళ్ళం, ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మన ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంది, ఒక్కొక్కరి ఇంట్లో 1000 ఛానల్స్ ఉన్నాయి.
తర్వాత ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు ఫేస్బుక్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఉన్నారు, ట్విట్టర్లో ఉన్నారు. సో ఈ విధమైన వాతావరణంలో మనం ఉండడం వల్ల అగైన్ మనం ఏం చేస్తామంటే మనం పిల్లలకి చెప్తాం మా కాలంలో అవన్నీ ఉండేవి కాదు. సో అగైన్ దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ది చిల్డ్రన్. సో దిస్ ఈస్ ది థర్డ్ టీ దట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. కాబట్టి ఈ మూడు విషయాల్ని మనం ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళలేం. మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే మన చుట్టూ ఉన్న విషయాలను మనం అర్థం చేసుకొని ఆ విషయాలను మనం దాని మీద ఎలా వెళ్ళాలి, దానికి విజయం ఎలా సాధించాలనేది ఆలోచిస్తేనే సమ్ సొల్యూషన్ విల్ కమ్ అవుట్. అలా కాకుండా మా ఇంట్లో ఉన్న టీవీని మొత్తం మేము క్లోజ్ చేసేస్తాము, మా పిల్లవాళ్ళకు స్మార్ట్ ఫోన్స్ ఇవ్వము, తర్వాత వచ్చేసి ఈ విధమైన కన్క్లూజన్స్తో మీరు ఈ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళారంటే ది కాన్ఫ్లిక్ట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. మీరు ఇప్పటి పరిస్థితి కన్నా ఆ పరిస్థితి వల్ల మీలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది అనమాట. కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది సిచ్యుయేషన్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దిస్. నిన్న మా ఫ్రెండ్ ఒక ఆయన ఈ పాలీ హౌస్ దీంట్లో వర్క్ చేస్తాడు, అతను పాలీ హౌసెస్. ఈ మధ్య కొత్త గవర్నమెంట్ స్కీమ్స్లో ఈ పాలీ హౌసెస్ అని పెట్టేసి మీరు రోడ్డు మీద చూస్తుంటారు. ఈ విధంగా ఒక గ్రీన్ హౌస్ కానీ పాలీ హౌస్ కానీ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళు ఫ్లవర్స్, తర్వాత వెజిటబుల్స్ ఇవన్నీ పండిస్తున్నారు అనమాట. అక్కడ తను చేస్తున్న ఆ ఫీల్డ్లోకి వెళ్తే ఆ పక్కనే ఇంకొక పొలం కూడా ఉందన్నమాట. అందులో కూడా సేమ్ ఆ సిమ్లా మిర్చి అతను వేస్తున్నాడు, ఇతను కూడా సిమ్లా మిర్చే వేస్తున్నాడు అనమాట. కానీ పక్కనున్న ఆ పొలంలో వెళ్ళి చూస్తే ఆ సిమ్లా మిర్చి సేమ్ ఒకే సీడే, సేమ్ సీడే వాడారు ఇద్దరు. కానీ ఇక్కడ సిమ్లా మిర్చి అద్భుతంగా ఉంది, ఆ పంటలో ఉన్న ఆ పొలంలో ఉన్న సిమ్లా మిర్చి వేరేగా కనిపించింది అనమాట నాకు. అంటే ఆ రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే హియర్ త్రూ దిస్ పాలీహౌస్ దిస్ మ్యాన్ హ్యాస్ క్రియేటెడ్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది ప్లాంట్ టు గ్రో వెరీ వెల్. అక్కడ ఆ అవకాశాన్ని మనం ఇవ్వలేదన్నమాట. రెండు మొక్క ఒకటే సీడ్ తీసుకున్నాము, కానీ హియర్ ది ప్లాంట్ ఈస్ గ్రోయింగ్ అప్ టు దిస్, బట్ ఈ దీంట్లో ది ప్లాంట్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్. సో ఇమీడియట్లీ ఐ థాట్ యాజ్ ఎ పేరెంట్ మన జాబ్ ఏంటంటే, వాట్ ఈజ్ మై జాబ్ అంటే టు క్రియేట్ ఎ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది హౌస్ సో దట్ ది చైల్డ్ కెన్ గ్రో ప్రాపర్లీ. అటువంటి వాతావరణాన్ని మనం నిర్మాణం చేసి ఇవ్వడం చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి యాజ్ పేరెంట్ ఆర్ యాజ్ ఎల్డర్స్ what you can do is create the best atmosphere, create the best environment in your home so that your child can grow very well. That is what is our responsibility. ఇదేంటంటే మన అటాచ్మెంట్ ఎక్కువైపోయింది పిల్లలతో ఈ మధ్య. వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. అందుకని మీరు మహాభాగవతంలో ఒక చిన్న కథ చెప్తాను. ధర్మరాజు లేనప్పుడు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కృష్ణుడిని అడుగుతారన్నమాట, మీరు రాబోయే కాలం కలియుగం కదా, ఈ కలియుగం ఎలా ఉంటుంది మాకు ఒకసారి చెప్తారా అంటే ఆయన ఏం చేశాడంటే 4 దిశల్లో 4 బాణాలు వేస్తాడు. వెళ్ళి ఈ నలుగురికి చెప్తాడనమాట, మీరు వెళ్ళి నేను వేసిన బాణాలను తీసుకురండి అంటాడు. భీముడు వెళ్ళి బాణం తీసుకొస్తాడు. అప్పుడు అడుగుతాడు భీముడిని కృష్ణుడు, నువ్వేం చూసావు అక్కడ అంటే భీముడు అంటాడు, ఒక 4 బ్రహ్మాండమైన బావులు ఉన్నాయి, వెల్స్. ఆ బావుల్లోంచి నీళ్ళు ఎంత ఉన్నాయంటే ఆ నీళ్ళలోంచి బయటకు నీళ్ళు వచ్చేస్తుంది బయటికి. ఆ 4 బావుల మధ్యలో ఇంకొక బావి ఉంది, ఆ బావి ఎండిపోయింది అనమాట, అందులో నీళ్లే లేవు. ఈ బావిలో ఈ 4 బావుల నుంచి ఈ నీళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, ఆ బావి అలా వాటి మధ్యలో ఎండిపోయింది అన్నాడు. దీని గురించి మీకేం చెప్తారు కృష్ణ అంటే కృష్ణుడు అంటాడు, కలియుగంలో కూడా ఇలాగే ఉంటుంది. బాగా సంపాదించే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఓవర్ఫ్లో అవుతుంటాయి, కానీ వాళ్ళ మధ్యలో ఒక బీదవాడు అలా ఉండిపోతాడు, కానీ ఆ బీదవాడి దగ్గర ఈ డబ్బులు ఎప్పుడు వెళ్ళవు అంటాడు అనమాట. దట్ ఈజ్ వాట్ ఈజ్ అనదర్ థింగ్. అర్జునుడు బాణం తీసుకొస్తాడు. అర్జునుడిని అడుగుతాడు, నీకేం కనపడింది అక్కడ? అర్జునుడు అంటాడు, ఒక ఆవు చిన్న దూడను అప్పుడే ప్రసవించి ఆ దూడను ఆప్యాయంగా దాన్ని నాకుతూ ఉంటుందన్నమాట. అది ఎంత నాకుతూ ఉంటుందంటే ఫైనల్గా ఆ చిన్న దూడ వంటి నుంచి రక్తం రావడం మొదలవుతుందన్నమాట. చిన్న దూడ ఆప్యాయంగా మొదలుపెట్టి దాన్ని ఎంతగా అది ఇది చేస్తుందంటే ఆ చిన్న లేగదూడ ఒంటి నుంచి రక్తం రావడం మొదలు పెడుతుంది అనమాట. ఇది ఏంటి కృష్ణ అంటే కృష్ణుడు ఏమంటాడంటే, కలియుగంలో పెద్ద ఆవు తల్లిదండ్రులు, చిన్న ఆవు పిల్లలు, వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే అది ఇట్ విల్ ఎక్సీడ్ ది లిమిట్ అండ్ ఫైనలీ ది బాయ్ విల్ బి ఇన్ ట్రబుల్. అది చెప్పాడనమాట.
కాబట్టి ఈ విధమైన కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి ఇదే మన పరిస్థితి అవుతుంది అనమాట. మన ఆలోచనలు, మన కలలను వాళ్ళ ద్వారా సాకారం చేసుకుందామని మనం చాలామంది ప్రయత్నిస్తున్నాం. మన కలలను వాళ్ళ ద్వారా సాకారం చేసుకుందామని ప్రయత్నిస్తాం, కానీ వాళ్ళ కలల గురించి మనం అడగడం మర్చిపోయాం. అదే ఒక సినిమాలో కూడా చూపించారు, మగవాడు అబ్బాయి పుడితే ఇంజనీరు, అమ్మాయి పుడితే డాక్టర్. ఈ విధమైన మూసపోసిన విధానాల్లోకి మనం వెళ్ళిపోవడం వల్ల అగైన్ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది పేరెంట్స్ అండ్ ది ఎల్డర్స్ అండ్ ది యూత్. కాబట్టి ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. సో పిల్లలు ఇట్ ఈస్ వచ్చారు మన దీనికి, కానీ వాళ్ళని ఏ విధంగా మనం సౌకర్యాలు, ఏ విధమైన విషయాలు మనం వాళ్ళకు నేర్పించాలన్నది మనమందరం కలిసి నిర్ణయించుకుంటే ఇది అవుతుందన్నమాట. తర్వాత నకులుడు కూడా ఇంకొక దిశ నుంచి వస్తాడు. నకులుడిని అడుగుతాడు, నీకేం కనిపించింది అంటే, ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వస్తూ ఉంటుంది, ఒక చిన్న కొమ్మ అక్కడ అడ్డుకోవడం వల్ల ఆ పెద్ద రాయి అలా కొంతసేపు ఆగింది, అది నాకు కనిపించింది అంటాడు. దాన్ని ఏమంటారు కృష్ణ ఆ విధంగా అంటే, అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, కలికాలంలో కూడా ఈ మనుషులు చేస్తున్న పాపాలన్నీ అలా పెరిగిపోయి ఆ విధంగా రాతి రూపంతో వస్తుంటే కింద ఒక చిన్న ఆధ్యాత్మికత అన్న ఒక చిన్న మొక్క దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది కలియుగంలో జరిగే అది ఒక మార్పు అన్నమాట. కాబట్టి ఈ చిన్న ఆధ్యాత్మికత ఆ పెద్ద పాపాన్ని ఎక్కడో అడ్డుకోవాలన్న ప్రయత్నం కూడా అది చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి యాజ్ ఎల్డర్స్ మన రోల్ ఏంటంటే వీ హ్యావ్ టు సీ దట్ ఈ చిన్న ప్లాంట్ అన్నది ఒక పెద్ద వృక్షంగా మార్చే విధానం కూడా మనం చేయాలన్నమాట. కాబట్టి ఈ విధమైన అనుభవాలతో మనం తీసుకుంటే ఏ విధమైన కాన్ఫ్లిక్ట్ మన దగ్గర వస్తుందో ఆ కాన్ఫ్లిక్ట్ని ఎక్కడో మనం ఆపగలగాలి అన్నమాట. ఈ సందర్భంగా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అన్న పుస్తకం గురించి ఒకసారి ఉల్లేఖం చేయాలనుకుంటున్నాను నేను. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అన్నది నెహ్రూ గారు రాసిన పుస్తకం. ఇది ఒక పుస్తకం కాదు. ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి అంటే ఇందిరాగాంధీకి ఆయన ప్రతిరోజు ఒక లేఖ రాసేవాళ్ళు అన్నమాట. అలా 196 లేఖలు ఆయన రాశారు. 196 లెటర్స్ హీ హాజ్ రిటర్న్. వాటిలో అన్నిటి కంపైలేషనే దట్ ఈస్ కాల్డ్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. అంటే తండ్రిగా తను ఎక్కడో జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నా కర్తవ్యం, ఇంటిలో ఉన్న నా కూతురికి ప్రపంచాన్నిలో ఏం జరుగుతుంది, మన దేశంలో ఉన్న హిస్టరీ ఏంటి, చరిత్ర ఏంటి అన్నది చూపించడం నా కర్తవ్యం అని. లేకుంటే మిగతా వాళ్ళు అదిరిపోతారు, నేను ఇంట్లో ఉంటే తప్ప నేను మార్చలేను అని అనుకున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి ఆయన సమయం తీసుకొని ఈ విధమైన లెటర్స్ రాసి వాళ్ళలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాడు. దట్ ఈస్ కాల్డ్ ది టేకింగ్ కేర్ అండ్ కన్సర్న్. అది ఆ విధంగా మనం ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను ఈ విధమైన మార్పులతో, ఈ విధమైన మన అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళలో మార్పులు తీసుకురావడానికి మనం కృషి చేస్తాం. అదేవిధంగా జీజామాత అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మ కూడా అన్నమాట. ఎప్పుడైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆవిడ గర్భవతి అయిందో ఆవిడ భవానీ మాతను కోరుకున్నది ఏంటంటే, అత్యంత సూర్యుడైన ఒక సైనికుడిని నాకు ప్రసాదించు అని భవానీ మాతను కోరుకుందన్నమాట జీజామాత. అటువంటి పిల్లవాడు వచ్చాడు, అతనే శివాజీ. శివాజీని చిన్నతనం నుంచి ట్రైనింగు, తర్వాత ఏ విధమైన విషయాలు నేర్పించాలి, ఇవన్నీ కూడా ఆవిడ దగ్గరుండి చేసుకోవడం వల్ల అటువంటి పరాక్రమశైలి అయిన ఒక వ్యక్తిని మనం తీసుకురాగలిగాడనమాట. అందువల్ల పిల్లవాడిలో ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి, పిల్లల్లో ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి, వాళ్ళ ఏ విధమైన భావనలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు అన్నది మనం చర్చించుకొని ఆ విషయాలను మనం మాట్లాడుకొని మనం కనుక వాళ్లకు సహాయం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏ విధమైన ప్రెషరు ఫీల్ అవ్వకుండా, ఏ విధమైన వాళ్ళ మీద ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళు ఒక బ్రహ్మాండమైన వృక్షంగా వాళ్ళు ఎదుగొందుతారనమాట. అందువల్ల మనం చేయాల్సిన విషయం ఏంటంటే పిల్లవాళ్లలో ఏ విషయం మీద వాళ్లకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ విధమైన ఆసక్తి వాళ్లకు ఉన్నది అన్నది గమనించి దానికి కావాల్సిన విషయాలను మనం సమకూర్చడం మనం ముఖ్యం. సపోజ్ మీ పిల్లవాడు నేను ఒక బ్రహ్మాండమైన సైంటిస్ట్ కావాలని అనుకుంటున్నాను అన్నాడు అనుకోండి చిన్నప్పుడు. కాబట్టి మన ధర్మం ఏంటంటే యాజ్ ఎ పేరెంట్స్ అతని చుట్టూ ఒక రకమైన రసాయనశాలను, ఒక విధమైన ప్రయోగశాలను మనం తయారు చేయగలిగితే ఆ పిల్లవాడు మళ్ళా ఒక సర్ సివి రామన్ గానో మళ్ళా ఒక నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చే విద్యార్థిగా మీ ఇంట్లోంచి వాడు బయటికి రాగలడనమాట. అలా కాకుండా వాడి భావనలు మనం తొక్కేసి ఇది కాదు, నువ్వు సైంటిస్ట్ అయితే ఏం చేస్తావు రేపు, ఏ విధంగా ఉండదు, కాబట్టి నువ్వు ఇంజనీరే అవ్వాలి అని చెప్పి మొదలు పెడితే ఏమవుతుందంటే దట్ ఫెలో విల్ నాట్ పుట్ హిజ్ 100%.
ప్రతిరోజు మీకు కాన్ఫ్లిక్టే మొదలవుతుంటుంది అనమాట. ప్రతిరోజు దేర్ విల్ బి ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూ అండ్ ది చైల్డ్. వాడు కావాలంటాడు నేను సైంటిస్ట్, మీరు కావాలంటారు వేరేది. కాబట్టి ఇట్ విల్ బి ఏ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఉండే, ఇంట్లో ఏ విధమైన ఆనందమైన వాతావరణమే ఉండదన్నమాట. కాబట్టి అటువంటి విధానాలను మనం కనుక ఇంట్లో ప్రవేశపెట్టగలిగితే, ఆ విధమైన ఇవ్వగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లవాళ్లలో ఎన్నో ఐడియాస్ ఉంటాయి, క్రియేటివిటీ. లెట్ us నాట్ కిల్ ది క్రియేటివిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. అందుకనే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ కమింగ్ విత్ అటల్ టింకర్ ల్యాబ్స్. ఒక 500 ల్యాబ్స్ మనం భారతదేశంలో మొత్తం ఒక 500 సైంటిఫిక్ ల్యాబ్స్ తయారు చేయబోతున్నారు. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు ఉన్న పిల్లలు అక్కడికి వచ్చి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకొని వాళ్ళు రేపు దేశం కోసం ఏదైనా ప్రొడ్యూస్ చేస్తారని గవర్నమెంట్ తపన చేస్తుందన్నమాట. ఆ విధంగా అటువంటి ప్రయోగాలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సీ దట్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే పిల్లవాళ్లలో ఏ విధమైన ఆలోచనలు ఉంటాయని ఇగ్నైటెడ్ మైండ్ పుస్తకంలో అబ్దుల్ కలాం గారు రాశారనమాట. ఒకరోజు ఆయన ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఒక అమ్మాయి లేచి అడిగిందట, మీరు భారతదేశానికి రాష్ట్రపతి కదా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అన్నది. అడుగమ్మా అన్నారట. ఆ అమ్మాయి అన్నది, ఈరోజు నేను పేపర్లో చదివాను, అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి వరదలు వచ్చి అక్కడ చాలామంది ఇళ్ళు మునిగిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారట. కానీ మా అమ్మ రోజు ఒక బిందె నీళ్ల కోసం 2 కిలోమీటర్లు వెళ్ళి కాలినడకన వెళ్ళి 2 కిలోమీటర్ల నుంచి ఒక బిందె నీళ్లు తీసుకువస్తుంది. మీరు రాష్ట్రపతి కదా, ఎంతో శక్తి ఉంటుంది మీ దగ్గర, మీరు బ్రహ్మపుత్ర నదిని మా ఊరికి ఎందుకు తీసుకురాకూడదు కలాం గారు అని ఆ అమ్మాయి అడిగిందంట. చూడండి, అప్పుడు ఈ నదుల అనుసంధానం చేయాలన్న ఆలోచనలు ఎక్కడో మొదలయ్యాయన్నమాట. ఈ నదులలో వేస్ట్గా వెళ్ళిపోతున్న ఈ నీళ్ళన్నింటినీ మనం పట్టుకొని మనం ఎక్కడైతే నీళ్లు ఉండవో ఆ స్థానానికి మనం ఎందుకు తీసుకురాగలదన్న ఆలోచన ఒకటి మొదలయ్యి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్ట్ అన్నది మొదలైందనమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది క్రియేటివిటీ ఇన్ అవర్ చిల్డ్రన్. అది మర్చిపోకండి మీరు. రేపు మీ ఇంటి నుంచి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఒక అబ్దుల్ కలాం తయారవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది మీరు మర్చిపోకండి అనమాట. వాళ్ళ మీద మనం రుద్దొద్దు. వాళ్లకున్న ఆలోచనలు మనం తీసుకుని వాటికి ఏ విధంగా మనము అనుసంధానించగలం, వాళ్లకు ఏ విధమైన సహకారం మనం అందించగలం, ఇటువంటిది మనం చేసుకోగలిగితే ఎంతో గొప్ప ఇదిగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇందాక బటర్ఫ్లై గురించి, ఆవు దూడను గురించి చెప్పాను. అదేవిధంగా ఈ బటర్ఫ్లై పార్క్ అని ఒకటి సిల్వాసాలో ఉన్నది. మీరు ఎప్పుడైనా సిల్వాసాకి వెళ్ళాము, దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బటర్ఫ్లై పార్క్. ఆ పార్క్ వెళ్ళి చూడండి. అక్కడ మేము వెళ్ళినప్పుడు ఆ బటర్ఫ్లై ఏ విధంగా మారుతుంది, ఒక సీతాకోక చిలుక తయారవ్వడానికి ఏ విధమైన దశల్లో వెళ్తుందని అది బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. గుడ్లు, లార్వా, ప్యూపా, ఆ తర్వాత సీతాకోక చిలుక. అక్కడ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ ప్యూపా నుంచి సీతాకోక చిలుకగా మారే స్థితి కూడా మీరు ఎప్పుడైనా చూస్తే, ఏదైనా యూట్యూబ్లో ఉన్నా కానీ ఎక్కడైనా ఇటువంటి బటర్ఫ్లై పార్క్ వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా చూడండి. ఏమవుతుందంటే ఆ ప్యూపా నుంచి బయటికి వచ్చే సీతాకోక చిలుక ప్రయత్నం చాలా కష్టతరంగా ఉంటుంది, మనం చూడలేం. ఎంతో బాధతో ఆ సీతాకోక చిలుక ఆ ప్యూపా యొక్క గోడలను చీల్చుకొని అది బయటికి వస్తుందన్నమాట. అక్కడ ఈ విధమైన ప్రయోగం జరుగుతున్నప్పుడు ఒక లేడీ ఉన్నది అక్కడ, ఒక ఆవిడ ఉండి ఆవిడకి అది చూడలేకపోయింది. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే ఈ కొప్పులో ఉన్న ఒక చిన్న పిన్ తీసి ఆ ప్యూపాను నెమ్మదిగా తీయడం మొదలుపెట్టింది అనమాట. ఆ ప్యూపాని కొద్దిగా కదిలిద్దాం, దానికి కొంచెం హెల్ప్ చేద్దాం మనం అని చెప్పేసి ఆ ప్యూపాని కొద్దిగా కదిలిస్తూ ఉంటే అక్కడ నుంచి ఖచ్చితంగా సీతాకోక చిలుక బయటికి వచ్చింది. కానీ కొంత పైకి ఎగిరి అది వెంటనే పడి చనిపోయింది అక్కడ. అంటే ఆ ప్రక్రియ ఏంటంటే ఆ విధమైన ప్యూపాను బయటికి చీల్చుకొని బయటికి తీసుకువస్తున్నప్పుడు ఆ సీతాకోక చిలుక రెక్కలలో ప్రచండమైన శక్తి తయారవుతుందన్నమాట. ఆ శక్తిని తీసుకొని అది ఎక్కువ ఎత్తుకు ఎగరడానికి అది ప్రయత్నిస్తుంది అనమాట. కానీ అటువంటి ఎత్తుకు ఎగరడానికి ప్రయత్నం చేస్తున్న సీతాకోక చిలుకను మనం వాత్సల్యం, ప్రేమ అనే దృష్టిలో దాన్ని మనకు సహాయం చేద్దామని మనం ఆ ప్యూపాను తొలగించే ప్రయత్నం చేస్తే ఆ సీతాకోక చిలుక అంత ఎత్తుకు ఎదగకుండా మన ముందే అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు ది యంగ్స్టర్స్ ఆల్సో ఇన్ అవర్ హౌసెస్. వాళ్లకు మనం ఎక్కువ ప్రేమ చూపిద్దాం, వాళ్లకు కష్టాలు వద్దు అని చెప్పేసి మనం ఎంత ప్రేమ వాళ్ళ మీద వలకపోస్తామంటే ఫైనలీ వాడు ప్రతి చిన్న విషయానికి కూడా మన దగ్గరే వచ్చి అడగడం మొదలు పెడతారు, ఇదేం చెయ్యాలి, ఇది చెయ్యొచ్చా లేదా. కాబట్టి అటువంటి వాళ్ళు అగైన్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బిగ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అస్. మా అబ్బాయికి ఒకసారి 3,000 రూపాయలు ఇచ్చాను నేను, వాళ్ళు ఫీజు కట్టాలంటే. వాడు మళ్ళీ మరుసటి రోజు వచ్చి మళ్ళీ 1,000 రూపాయలు అడిగాడు నన్ను. నేనన్నా నిన్నే నీకు 3,000 రూపాయలు ఇచ్చాను కదా ఫీజు. వాడు ఏమన్నాడంటే, మా ఫ్రెండు
రూపాయలు తక్కువైంది, నేను నా దగ్గర ఉన్న 3,000 నుంచి వాడికి నేను 1,000 రూపాయలు ఇచ్చాను అన్నాడు. మరి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి తీసుకురాలేదా అంటే మా అబ్బాయి ఏమన్నాడంటే ఆ అబ్బాయికి నాన్న లేడు అన్నాడు అనమాట. దెన్ ఐ సెడ్ ఐ నీడ్ నాట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సన్ ఎట్ ఆల్ ఇన్ హిజ్ లైఫ్. మా పిల్లవాడి గురించి నేను చూసుకోవాల్సిన నాకు ఏ విధమైన బాధ్యత లేదు. హీ హాజ్ గ్రోన్ టు దట్ లెవెల్. వాట్ ఎవర్ లిటిల్ అట్మాస్ఫియర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ హోమ్, ఇంటిలో ఏ విధమైన కొద్ది వాతావరణాన్ని తయారు చేసిన దాంట్లో హీ హాజ్ అక్వైర్డ్ దిస్ మచ్. ఎదుటివాడు బాధపడుతుంటే అది తన బాధ అనుకొని తన దగ్గర ఉన్న డబ్బుల్ని వాడికి ఇచ్చాడంటే ఐ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్ అని చెప్పేసి ఐ నెవర్ ఆస్ మై సన్ ఎనీథింగ్. ఇంకా ఏం పట్టించుకున్న వాడిని. హీ విల్ టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ హిజ్ లైఫ్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మన ఇంటిలో కూడా అటువంటి వాతావరణాన్ని స్వేచ్ఛగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మనం కల్పిద్దాం. యూ షుడ్ బి లైక్ ఎ రెఫరీ ఇన్ ఎ మ్యాచ్. క్రికెట్లో రెఫరీస్ ఉంటారు, ఎంపైర్స్. వాడు ఆడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు, ఎవరైనా తప్పు చేస్తే వెంటనే హీ విల్ ఎంటర్. ఫుట్బాల్ మ్యాచ్ చూడండి, హీ విల్ టేక్ అవుట్ ఎల్లో కార్డ్ ఫస్ట్ తీసి చెప్తాడు, సో బీ కేర్ఫుల్. సో ఆ తర్వాత ఈ విల్ అగైన్ అలో హిమ్ టు ప్లే, మళ్ళీ ఆడడానికి అవకాశం ఇస్తాడు. మళ్ళీ ఏదైనా చేస్తే ఫైనలీ హీ విల్ షో ఎ రెడ్ కార్డ్ అండ్ హీ విల్ బి టేకెన్ అవుట్. సో ది రోల్ ఆఫ్ పేరెంట్స్ ఈజ్ ఆల్సో లైక్ ఎంపైర్స్ ఆర్ రెఫరీస్ ఇన్ ఎ ఫుట్బాల్ మ్యాచ్. లెట్ దెమ్ ప్లే. యూ క్రియేట్ ఎ గుడ్ గ్రౌండ్. మంచి బ్రహ్మాండమైన ఫుట్బాల్ గ్రౌండ్ తయారు చేసి ఇవ్వండి, మంచి ఫుట్బాల్ ఇవ్వండి, మంచి ప్లేయర్స్ని అక్కడ కల్పించి పెట్టండి. లెట్ దెమ్ ప్లే, కీప్ వాచింగ్, ఇట్ విల్ బి జాయ్ఫుల్ ఎక్సర్సైజ్. బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇక్కడ అటు ఇటు వెళ్ళడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఇమీడియట్లీ యూ స్టెప్ ఇన్ అండ్ టెల్ దెమ్ దిస్ ఈజ్ నాట్ ది వే అండ్ అగైన్ యూ విత్డ్రా. అక్కడి నుంచి మళ్ళీ మనం చేసాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్లేయర్స్తో పాటు ఎంపైర్స్ కూడా మనం ప్లే చేయడం మొదలు పెడుతున్నాం అనమాట. వాడిని ఆడనివ్వట్లేదు, వాడిని ఆపేసి మనమే ఆడేసి వాడే ఆట అని చూపిస్తున్నాడు. ఇన్ విచ్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎల్డర్స్ అండ్ యంగ్స్టర్స్ అనమాట. దీన్ని సమ్వేర్ యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్. దిస్ ఈజ్ అనదర్ ఇష్యూ విచ్ ఐ థాట్ ఐ విల్ డెఫినెట్లీ. అదేవిధంగా లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది. తర్వాత వచ్చేసి చాలామంది పేరెంట్స్కి ఏమంటుందంటే వీడిని ఈ కోర్సులో జాయిన్ చేస్తే మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు అన్నది పెద్ద మనకున్న సమస్య. మా వాడు రేపు షెఫ్ కావాలనుకుంటున్నాడు 5 స్టార్ హోటల్లో, కానీ మా పక్కింటి వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ అబ్బాయిని ఇంజనీరింగ్ కాలేజీలో చేశారు కానీ మా వాడు రేపు వంటవాడు అంటే ఏమనుకుంటారని అదొక పెద్ద కాన్ఫ్లిక్ట్ మనకి. సో ఆన్సర్ టు యువర్ కాన్షియస్. మీతో మీరు మాట్లాడుకోండి. ఆన్సర్ టు యువర్ కాన్షియస్ వెదర్ యు ఆర్ కన్విన్స్డ్. ఫైనల్గా ఏంటి, చిల్డ్రన్ షుడ్ బి హ్యాపీ అండ్ దే షుడ్ బి జాయ్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. ఆ విధంగా మనం అనుకోగలిగితే ఖచ్చితంగా ఈ లోట్. ఎస్, పక్కింటి వాళ్ళకి చెప్తాడు మా వాడు బ్రహ్మాండంగా 5 స్టార్ హోటల్లో పనిచేస్తున్నాడు షెఫ్గా. వాట్ ఈస్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనకేంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫారిన్ కంట్రీస్కి మన కంట్రీలో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది లేదు మనకి. అక్కడ ఏ పనిలో ఎలా చేస్తున్నా కూడా ఈ హ్యాజ్ హిజ్ ఓన్ డిగ్నిటీ. కానీ మనదేంటంటే మనకు ఒక పర్టికులర్ స్థాయి ఉంటేనే అది డిగ్నిటీ అవుతుంది అన్నది మనం ఒక ఇదనమాట. ఇట్స్ ఎ మిస్అండర్స్టాండింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. సో ఐడెంటిఫై ది క్రియేటివిటీ ఆఫ్ యువర్ యంగ్స్టర్స్ ఆర్ యువర్ చిల్డ్రన్. దానికి కావాల్సిన గ్రౌండ్ను మీరు తయారు చేసింది అనమాట. అనదర్ థింగ్ ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఇది చాలా ముఖ్యం అన్నమాట. మనకు యంగ్స్టర్స్కి ఎక్కడైతే మనకి కాన్ఫ్లిక్ట్ వస్తున్నదో దే వాంట్ టు గో అండ్ ప్లే. వాళ్ళు వెళ్ళి మేము ఆడుకోవాలంటారు. మేము వెళ్ళి మాకు ఆడుకోనివ్వండి, మమ్మల్ని వెళ్ళండి, నేనే ఆడుకుంటే మీరు చెరిపోతారన్నది మరొక కొత్త మన పారాడైమ్ ఇదనమాట, కొత్త మన బిలీఫ్ ప్యాటర్న్. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పుస్తకాల ముందు ఉండి చదవాలన్న మన ఏవైతే కోరికలు మనలో ఉన్నాయో, ముఖ్యంగా మన ఈ 2 రాజ్యాల్లో ఇది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎటు మనం ఆటలకు వదలం వాళ్ళం. కాబట్టి వాళ్ళను ఉదయం నుంచి రుబ్బుతూనే ఉండాలన్నది మన ఆశయం అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. అదేవిధంగా చాలామంది కంప్లైంట్ ఏంటంటే, ఇంకా చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా వాడు టీవీ ఎక్కువ చూస్తున్నాడు సార్ అంటారు. ఆ టీవీ నుంచి వాడిని బయటికి ఎలా తీయాలి అన్నది చాలా పెద్ద సమస్య అయిపోయింది మనకి. చాలామంది పేరెంట్స్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం. జనరల్గా ఏంటంటే పిల్లలు దే డోంట్ లిజన్ టు అస్ బట్ దే వాచ్ అస్. వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారనమాట. మనల్ని చూస్తూ మన నుంచి చాలా విషయాలు వాళ్ళు గ్రహిస్తూ ఉంటారనమాట. వాడు చూస్తుంటాడు నాన్నగారు ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తున్నారు అన్నది హీ విల్ సీ. నాన్నగారు రాగానే వచ్చి ఆయన ఆఫీస్ ఇవన్నీ పెట్టేసి స్ట్రైట్ అవే హీ విల్ గో అండ్ వాచ్ టీవీ. కాబట్టి వాడు ఏమనుకుంటాడంటే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాన్నగారికి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉందో ఆ ఫ్రీ టైంలో నేను టీవీ చూడాలి అన్నది ఇట్ హెస్ ఇన్ హిజ్ మైండ్.
అదేవిధంగా అమ్మ కూడా ఏం చేస్తుంది అంటే అమ్మ అంతా పని ముగించుకొని వచ్చి తను కూడా టీవీ చూస్తూ ఉండిపోతుంది అనమాట. కాబట్టి చిన్నవాడికి వాడు చిన్నప్పటి నుంచి వాటిలో ఏ విధంగా ఉంటుందంటే నా దగ్గర సమయం ఉంటే నేను టీవీ చూడాలి అంటారు. కాబట్టి వాడికి ఉన్న సమయం అంతా వాడు టీవీ ముందే చూసుకొని ఉంటున్నాడు. సో యూ షుడ్ నాట్ కంప్లైంట్. మనం వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు కంప్లైంట్ అబౌట్ అవర్ చిల్డ్రన్ బికాస్ దే ఇమిటేట్ us. మనం ఏం చేస్తామో దాన్ని వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో మార్పు రావాలంటే మనం మారాలి అన్నది ఈ కాన్ఫరెన్స్ తర్వాత ది ఫస్ట్ డెసిషన్ వాట్ యూ షుడ్ టేక్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇన్ యువర్ చిల్డ్రన్, ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇన్ ది యూత్, ఐఎమ్ రెడీ టు చేంజ్ అన్నది మీరు మొదలు పెడితే ఖచ్చితంగా దెర్ విల్ బి సమ్ చేంజ్ ఇన్ దిస్ థింగ్. అదేవిధంగా ఈరోజు ఇంకొక కాన్ఫ్లిక్టింగ్ ఫీచర్ ఏదైతే మనకు ఘర్షణ ఉంటుందో పిల్లవాళ్ళు మా మాట వినకుండా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇదొక పెద్ద కంప్లైంట్ బై ది పేరెంట్స్. వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, మేము మా అమ్మా నాన్నలు ఏవైతే చెప్పారో మేమేమీ అడగకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నాం మేము, కానీ వీడు మేము చెప్పింది వినకుండా వాడి ఇష్టంగా మనసులో ఉన్న విషయం గురించి వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అన్నది దట్ ఈస్ ఎ బిగ్ కంప్లైంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే అంటారు. సో వాట్ ఈస్ ది రీజన్? అందుకనే చెప్పాను, చిల్డ్రన్ డోంట్ లిజన్ బట్ దే వాచెస్. వాడు చూస్తుంటాడు అనమాట ఇంటిలో అమ్మా నాన్నలు ఏం చేస్తుంటున్నారు అని. మీరు కనుక పిల్లవాళ్ళ ముందు కొట్లాడటం మొదలుపెట్టారంటే ఈ విల్ హ్యావ్ ఏ మైండ్ సెట్ అనమాట. మా తాతగారు మా నాన్నగారికి ఈ విధంగా పెళ్లి చేసినా కూడా మా అమ్మా నాన్న కొట్లాడుకుంటున్నారు, కాబట్టి తాతగారు చెప్పిన విషయాన్ని నాన్న విని పెళ్లి చేసుకున్నా కొట్లాడుకుంటున్నారు, కాబట్టి మా నాన్న కూడా ఏదైతే తీసుకొస్తాడో నేను కూడా కొట్లాడుకుంటాను, కాబట్టి ఐ విల్ సెలెక్ట్ మై ఓన్ స్పౌస్. ఇదొక పెద్ద ఇష్యూ అనమాట. కాబట్టి హౌ వీఆర్ బిహేవింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లల ముందు మనం ఏ విధంగా మనం ఉంటున్నాము, మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నాం, ఏ విధమైన విషయాలను మనం చర్చించుకుంటున్నాం, వీటన్నిటి ప్రభావం కూడా మనకు పిల్లల మీద ఉంటుందన్నమాట. కాబట్టి మీ పిల్లలు కనుక మీరు చెప్పిన విషయాలను వినాలి అంటే మీ ప్రవర్తన బ్రహ్మాండంగా ఉండాలన్నమాట వాళ్ళ ముందు. సో బిఫోర్ టెల్లింగ్ సంబడి వీ హ్యావ్ టు ఫాలో దట్. దట్స్ వై ఇప్పుడు అడ్వైజెస్ వాయిస్గా మారిపోయింది అనమాట. మనం వాడు వినకుంటే మనం వాయిస్ పెంచేస్తాం. దట్ షుడ్ నాట్ బి ది సిచ్యువేషన్. వీ షుడ్ సిట్ విత్ దెమ్. వాళ్ళతో పాటు కూర్చుని మనం గనక వాళ్ళకు చెప్పించగలిగితే డెఫినెట్లీ, ఎందుకంటే నేను ఒక చోట చెప్పాను, ఒక కంపెనీ ఉదాహరణ ఇస్తాను నేను. ఐ థింక్ ఐ హ్యావ్ సమ్ టైమ్ టు స్పీక్. ఎంతండి టైం? ఈజ్ దేర్ ఎనీ లిమిట్? మేబీ ఒక అనదర్ 10-15 minutes ఐ స్పీక్. ఓ పుస్తకం చదువుతున్నాను నేను, అందులో దే ఆర్ టాకింగ్ అబౌట్ ది డెల్ కంపెనీ. మీరంతా ఈ డెల్ కంపెనీ వినుంటారు. మన దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఈ డెల్ కంపెనీ ఎలా మొదలైంది అన్నది నేను ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. డెల్ కంపెనీ మొదట్లో ఈ కంప్యూటర్స్ అవి తయారు చేశారు వాళ్ళు అనమాట. ఈ డెల్ కంపెనీలో ఉన్న చిన్న చిన్న పార్ట్స్ అవన్నీ కూడా ఇంకొక కంపెనీ ఉండింది, దాని పేరు ఏంటంటే అసూస్, ASUS. సో దెర్ ఈస్ వన్ కంపెనీ కాల్డ్ డెల్, ది అదర్ కంపెనీ ఈజ్ కాల్డ్ అసూస్. ఈ అసూస్ కంపెనీ వాళ్ళు చిన్న చిన్న పార్ట్స్ తయారు చేస్తే డెల్ కంపెనీ వాళ్ళు వాటిని తీసుకొని డెల్ కంపెనీ వాళ్ళు మదర్ బోర్డ్స్ తయారు చేసి తర్వాత ఈ పర్సనల్ కంప్యూటర్స్ అసెంబుల్ చేసి వాళ్ళు మార్కెట్లో అమ్మేవాళ్ళు అనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ అసూస్ కంపెనీ వాడు వచ్చి చెప్పాడు, ఇంతవరకు మేము ఈ స్పేర్ పార్ట్స్ మీకు సప్లై చేస్తున్నామండి, యూ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు సప్లై మదర్ బోర్డ్స్ ఆల్సో టు యూ. మీకు 20% ప్రాఫిట్స్ వస్తాయి, మేము 20% తక్కువ ఖర్చులో మీకు ఈ మదర్ బోర్డ్స్ తయారు చేసి ఇస్తామంటే ది డెల్ కంపెనీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. మాకు 20% ప్రాఫిట్ తెచ్చి పెడుతున్నారని చెప్పేసి దే అగ్రీ. దే సే దట్ యూ కెన్ గో హెడ్ విత్ మేకింగ్ ఆఫ్ దిస్ మదర్ బోర్డ్స్. అంటే స్పేర్ పార్ట్స్తో పాటు ఇప్పుడు అసూస్ కంపెనీ మదర్ బోర్డ్స్ కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అవుట్ సోర్సింగ్. మనం జనరల్గా వాడుతుంటాం, ఏమైతే మోస్ట్ used term is outsourcing. I think today morning Mr. Narayan Murthy also spoke about outsourcing, about H1B visas. కాబట్టి ఈ డెల్ కంపెనీ అన్నది మదర్ బోర్డ్స్ చేసే పనిని అవుట్సోర్స్ చేసింది అసూస్ కంపెనీ. దానివల్ల అసూస్ కంపెనీ ప్రాఫిట్స్ పెరిగాయి, డెల్ కంపెనీ ప్రాఫిట్స్ కూడా పెరిగాయి అనమాట. డెల్ కంపెనీ ఈజ్ హ్యాపీ, అసూస్ ఈజ్ ఆల్సో హ్యాపీ. ఇన్ ది ప్రాసెస్ ఏమైందంటే ఈ డెల్ కంపెనీ వాళ్ళు ఇంతకుముందు చేస్తున్న మదర్ బోర్డ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీస్ అన్నింటినీ వాళ్ళు మూసేశారు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పంపించేశారనమాట. బట్ రెండు కంపెనీలు ప్రాఫిట్స్ వస్తున్నాయి.
తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ అసూస్ కంపెనీ డెల్ కంపెనీ దగ్గరికి వచ్చి మేము మొదట స్పేర్ పార్ట్స్ తయారు చేస్తున్నాము, తర్వాత మీరు మదర్ బోర్డ్స్ తయారు చేయడానికి కూడా మాకు అవకాశం ఇచ్చారు. ఈ రెండు చేస్తున్నాం కదా, మేము మొత్తం కంప్యూటరే తయారు చేసేస్తాము, కాబట్టి మళ్ళీ మీకు 20% మీకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అంటే అగైన్ డెల్ కంపెనీ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకొక 20% మన ప్రాఫిట్ పెరుగుతుందంటే కంపెనీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కంప్యూటర్ తయారు చేసే ప్రాసెస్ను కూడా వాళ్ళు అవుట్సోర్స్ చేయడం మొదలుపెట్టారనమాట. అంటే ఎంటైర్ డెల్ కంపెనీ ఇప్పుడు అవుట్సోర్సింగ్ మీద ఆధారపడుతుంటుంది. ఒక 5 సంవత్సరాలు ఇలా జరిగిన తర్వాత ఒకరోజు అసూస్ కంపెనీ వచ్చి డెల్ కంపెనీ వాడికి ఏం చెప్తాడంటే, ఇంకా మీతో మేము పని చేయము, మేము మా కంపెనీ మేము కొత్తగా పెట్టేసుకుంటున్నాము అన్నారనమాట. కాబట్టి ఇప్పుడు డెల్ కంపెనీ యొక్క ఏమవుతుందో చూడండి, వాట్ డెల్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు డూ. ఎందుకంటే వాళ్ళు మొదట స్పేర్ పార్ట్స్ చేయట్లేదు, తర్వాత మదర్ బోర్డ్స్ తయారు చేసే అందరినీ వాళ్ళు రిటర్న్ చేసేశారు, అదేవిధంగా ఈ పీసీ తయారు చేసే వాళ్ళందరినీ కూడా మూసేశారు, వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం అసూస్ కంపెనీ మీదే ఆధారపడి ఈ డెల్ కంపెనీ పనిచేస్తుంది. వాళ్ళు వచ్చి మేము కంపెనీ మూసేస్తాము అంటే డెల్ కంపెనీ హ్యాడ్ నో అదర్ వే, ఇంకేం చెప్పలేకపోయారనమాట. కాబట్టి చూడండి, అటువంటి పరిస్థితి అవుట్సోర్సింగ్ వల్ల జరిగిందనమాట. ది సేమ్ అనాలజీ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు యువర్ హోమ్. మన ఇంట్లో కూడా జరిగే అవుట్సోర్సింగ్ గురించి మీతో మాట్లాడదామని నేను అనుకున్నాను అన్నమాట ఈరోజు. ఇంతకుముందు మనం చిన్నతనంలో పండగ వస్తే అందరం కలిసి పిండి వంటలు చేసుకునేవాళ్ళం. నేను ఇంటి నుంచి ఏదైనా తీసుకొచ్చేవాడిని మార్కెట్ నుంచి, మా అక్క వాళ్ళు కూర్చొని రుబ్బేవాళ్ళు, అమ్మ అక్కడ వంటింట్లో ఉండి తను ఈ అరిసెలు కానీ గారెలు కానీ ఇవన్నీ మనం ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళం. కానీ ఈ నెమ్మదిగా ఈ స్వగృహ స్వీట్స్ వచ్చేసి ఏమైందంటే ది హోల్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్వీట్స్ ఈజ్ అవుట్సోర్స్డ్. ఇప్పుడు పండగ అవగానే ఏం చేస్తాం, వెళ్ళేసి ఇమీడియట్గా స్వగృహాలకు వెళ్ళిపోయి ఒక అరిసెలు తెచ్చేసుకుంటాం, జంతికలు తెచ్చేసుకుంటాం మనం స్వగృహ నుంచి. దానివల్ల ఏమవుతుందంటే మన బాండింగ్ బిట్వీన్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ రెడ్యూసింగ్. ఇంతకుముందు బికాజ్ ఆఫ్ దిస్ వర్క్ దేర్ యూస్ టు బి బాండింగ్. అరే ఇది మనం చేసుకున్న స్వీట్స్, ఇవి మనమంతా కష్టపడి చేసుకున్న స్వీట్స్ ఎంతో అద్భుతమైన రుచిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫర్ ఈజ్ ఆఫ్ వర్క్ మనం ఏం చేస్తున్నాం అంటే వీ స్టార్టెడ్ అవుట్సోర్సింగ్ ఇట్. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అగైన్ ది సేమ్ ఓల్డ్ కల్చర్ ఇన్ యువర్ హౌస్, స్టాప్ దిస్ అవుట్సోర్సింగ్ ప్రాసెస్. నెమ్మదిగా ఈ అవుట్సోర్సింగ్ను తగ్గించండి. చూడండి హౌ యువర్ యంగ్స్టర్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బి బెటర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ నేషన్. కాబట్టి ఐ నెవర్ గివ్ ఎనీ బిగ్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ ఈజ్ సింపుల్, సొల్యూషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి సింపుల్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు చేంజ్. మనం మారాలి, నేను మారుతాను, తద్వారా నేను మా పిల్లల్లో మార్పు తీసుకొస్తానని ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్నామో, ఈ ఏవైతే కాన్ఫ్లిక్టింగ్ మన సిచ్యుయేషన్స్ ఉన్నాయో ఈ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యుయేషన్ నుంచి మనం బయటికి రావచ్చు అన్నమాట. అందువల్ల ఈరోజు డిస్ట్రిక్ట్ 3150 వాళ్ళ ఈ ప్రోగ్రాంలో నేను మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వాట్ ఆర్ ది కాన్ఫ్లిక్టింగ్ ఏరియాస్. 3 T's: టాలెంట్, టార్గెట్ అండ్ టెక్నాలజీ. తర్వాత హౌ వీఆర్ గోయింగ్ డూయింగ్ ది పేరెంటింగ్ నౌ, హౌ వీఆర్ కిల్లింగ్ ది ఇన్నోవేటివ్నెస్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఇవన్నీ తెలుసుకొని ఫైనల్గా మనం ఏంటంటే మార్కులకు ఎక్కువ ప్రాధాన్యం ఈ మధ్య ఇస్తున్నాం. మీరు కావాలంటే మళ్ళా హిరణ్యకశిపుడిని కూడా, ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి గురించి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒకసారి వెళ్ళండి. హిరణ్యకశిపుడు ఎప్పుడు ప్రహ్లాదుడిని ఎన్ని మార్కులు వచ్చాయరా అని అడగలేదు, ఏం నేర్చుకుంటున్నావురా అని అడిగాడు అనమాట. అప్పుడు వాడికి తెలిసింది అక్కడ విష్ణువు గురించి నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి. జస్ట్ మార్కులు అడిగేసి అంటే 100కు 100 వచ్చేసాను అన్నానంటే హిరణ్యకశిపుడికి తెలిసేది కాదు వాడు ఏం చదువుతున్నాడు అన్నది. కాబట్టి మనం కూడా ఏమని అడుగుతాం అంటే వీఆర్ జస్ట్ ఆస్కింగ్ దెమ్ ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు అంటున్నాం అంతే. కానీ యాక్చువల్గా వాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఏ విధమైన బిహేవియర్ నేర్చుకుంటున్నాడు, ఏ విధమైన క్రమశిక్షణ వాడిలో ఉంది అంటే దెన్ వీ హ్యావ్ టు సిట్ విత్ దెమ్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం ఎన్నో విషయాలను మనం ఇవి చేస్తే, సాక్రిఫైస్ చేస్తే తప్ప, త్యాగం చేస్తే తప్ప మన పిల్లవాళ్ళు దే విల్ నాట్ బీ లైక్ గ్రేట్ సిటిజన్స్ ఆఫ్ ది నేషన్. కాబట్టి మార్పు చెందాల్సింది యంగ్ జనరేషన్ కాదు, మన జనరేషన్ మార్పు చెందాలి అని ఐఎమ్ ప్రపోజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ టు ఆల్ ఆఫ్ యూ అనమాట. కాబట్టి దీని గురించి ఆలోచించండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ లెట్ us come out with some workable points, workable solution. In case if I be able to find out, నేను మీ కన్వీనర్ గారికి ఐ విల్ గివ్ మై పాయింట్స్ వాట్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. దాన్ని బట్టి మీరు యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఏ డిస్కషన్.
కాబట్టి నేను వెళుతూ మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, వెరీ అడ్వాంటేజియస్ సిచ్యువేషన్ ఆల్సో, వేర్ ఇన్ వీ నీడ్ టు గివ్ ది బెస్ట్ యూత్ టు ది నేషన్. సమాజం బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి అన్నది మనం నిర్ణయించుకుందాం. ఎందుకంటే మన పిల్లలు మన గడప దాటితే వాళ్లే సమాజం అవుతారు. కాబట్టి సమాజం బాగుండాలంటే మంచి పిల్లలను మనం సమాజానికి ఇవ్వగలము అంటే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది. మంచి పిల్లలను సమాజానికి ఇవ్వాలి అంటే నేను మారుతానని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో ఖచ్చితంగా దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ దిస్ థాట్ ప్రాసెస్ ఆర్ ది థింకింగ్ ప్రాసెస్. అండ్ ఐఎమ్ very much confident that India will again emerge as the best nation in the world. I have no doubt about it. దానికోసం యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ మనమంతా కలిసి కృషి చేద్దామని ఈ కార్యక్రమంలో మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడ సంయోజకులకి డిస్ట్రిక్ట్ 3150 ఎంటైర్ తెలంగాణ అండ్ గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళా ఒకసారి కలుద్దాం. జై హింద్.